ఆళ్లగడ్డ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలని వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తోంది. శోభా నాగిరెడ్డి మృతితో ఆళ్లగడ్డకు ఉప ఎన్నిక జరుగుతుండగా ఆమె కూతురు అఖిలప్రియ వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తున్నారు. గత సంప్రదాయాన్ని పాటించి ఇతర రాజకీయ పార్టీలు పోటీ చేయొద్దని వైఎస్ఆర్సీపీ విజ్ఞప్తి చేస్తోంది. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ ద్విసభ్య కమిటీ కాంగ్రెస్, టీడీపీతో పాటు అన్ని రాజకీయ పార్టీలను కలిసి విజ్ఞప్తి చేసిందని ఆ పార్టీ సీనియర్ నేత ఎంవి మైసూరారెడ్డి తెలిపారు. శ్రేణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయా పార్టీ నేతలు చెప్పారని మైసూరారెడ్డి అన్నారు. ఆళ్లగడ్డలో కూడా ఒక ఉప ఎన్నిక వస్తుంది. శోభా నాగిరెడ్డి గారు మృతి చెందడం వల్ల అది ఉప ఎన్నికకు దారితీసింది. శోభా నాగిరెడ్డి గారి కుమార్తెను అక్కడ పోటీ పెట్టడానికి వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ తరఫున ఒక ద్విసభ్య సంఘాన్ని వేశారు. అన్ని రాజకీయ పార్టీలను వైఎస్ఆర్సీపీ తరఫున రిక్వెస్ట్ చేయమని చెప్పారు. మేము వెళ్ళి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులను కలవాలని అపాయింట్మెంట్ కూడా అడిగినాము. 15వ తేదీ వచ్చి కలవమని చెప్పారు. తర్వాత కాంగ్రెస్ ప్రెసిడెంట్ను రఘువీరారెడ్డి గారిని కూడా ఈ దినం కలిశాము. వారు పార్టీలో చర్చించుకొని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అలాగే